నమస్తే. మనం సోమాజిగూడలో ఉన్నాం. దారుణమైన పరిస్థితి. ఒకటి అటు ఆపరేషన్ సింధూర్ పేరు మీద అక్కడ సైనికులంతా అటు పార్టిసిపేషన్ చేస్తా ఉంటే, వాళ్ళ తల్లి, వాళ్ళకి సంబంధించిన భార్యను ఒక కుల సంఘం పేరు మీద దారుణంగా వాళ్ళని వ్యవహరించడం జరిగింది. తాగి మరీ వాళ్ళని వివిధ రకాలుగా తిట్టడం, వాళ్ళని ఎందుకో ఒక సమాజానికి వేరేలాగా చూడడం, ఇలాంటివి ఈ రోజులలో కూడా ఒక సైన్యునికి ఎదురైనటువంటి పరిస్థితి. ఆయనే అక్కడ బార్డర్‌లో ఉండి యుద్ధంలో పాల్గొంటుంటూ ఇక్కడ తల్లి, ఇక్కడ భార్యకు సంబంధించినటువంటి ఈ ఇబ్బందులను చూసి తట్టుకోలేక వాళ్ళకి మెసేజ్ చేస్తే కూడా అసలు స్పందించినటువంటి పరిస్థితి. సో, ఒకసారి మాట్లాడదాం. దీనిపైన మనతో పాటు ఆ సైనికుడు ఉన్నారు. నమస్తే అన్న. ఆ, నమస్కారం. జై హింద్, జై భారత్. తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు నా పేరు తోట రమేష్. నేను జూనియర్ కమిషన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను. గత 28 ఇయర్స్ నుంచి కార్గిల్ యుద్ధం నుండి ఆపరేషన్ సింధూర్ వరకు మన దేశ సేవ చేసే సౌభాగ్యం నాకు దక్కినందుకు నేను అందరికీ రుణపడి ఉన్నాను. ఈరోజు నాకు జరిగిన సంఘటన ఏమిటంటే, నేను యుద్ధం చేస్తున్న సమయంలో నాకు మా విలేజ్ నుంచి ఒక ఫోన్ వస్తుంది. ఏమని, మా అమ్మ ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది. ఏమని, మన కులంలో మన సభ్యత్వం గురించి 63,000 కట్టమని. నేను అమ్మ, నేను మన డీజీపీ సార్తో హెలికాప్టర్లో ఉన్నాను, నాకు సౌండ్ వినబడడం లేదు, కొంచెం సమయం అడిగాను, ఒక గంట. ఆ గంట సమయం అయినందుకే మా మీద దౌర్జన్యంగా దండుగా తీయాలని ఒక వ్యక్తి మా అమ్మ మీదకి తాగే ఎగురుతాడు. ఎగురితే నేనేమన్నా, సరే అది వదిలేసేయి, 63,000 కట్టేసినాం. ఆ రోజు సంఘం అయిపోయింది. మళ్ళీ మూడవ రోజు మళ్ళీ మా అమ్మని, మా తమ్ముడి భార్యని, ఎవరైతే అక్కడ టెర్రరిస్టులతోని ప్రస్తుతం అక్కడ పోరాడుతున్నారు టెర్రరిస్టులతో, మా సొంత తమ్ముడు, ఆ తమ్ముడి భార్యని, మా తల్లిని నిలబెట్టి మొత్తం పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి బతిపిలాడంగా కాలు మొక్కంగా మా అమ్మ, మా తమ్ముడి భార్య 5,000 రూపాయల జరిమానా, 50,000 రూపాయల విచ్చలవిడిగా మద్యం తాగి 166 కోటలు, 34 బీర్లు, 94 కూల్ డ్రింక్స్ తాగి విచ్చలవిడిగా పరువు తీసి మా మనోభావాలను దెబ్బతీశారు. అయినా మా ఇండియన్ ఆర్మీకి ట్రైనింగ్లో ఏముంటుందంటే, నేషన్ ఫస్ట్, తల్లి అయినా భార్య అయినా తర్వాత. కాబట్టి మా సిద్ధాంతం ప్రకారము ఫస్ట్ అక్కడ జరుగుతున్న ఉద్రిక్తతలకు మేము ఫేస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మా సీనియర్ చెప్పడంతో మేము సెలవులు ఇచ్చారు. మాకు మొన్న ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత సెలవులు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ మా అఖిల భారత ప్రెసిడెంటు కర్నల్ శ్రీనివాస్ సారు, మా డిప్యూటీ ప్రెసిడెంటు స్వామి సారు అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సురేందర్ సార్ అందరితో కలిసి డీజీపీ సార్ని అడగగానే మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ డీజీపీ సారు మా అమ్మకు జరిగిన అన్యాయానికి, మా తమ్ముడికి జరిగిన అన్యాయానికి స్పందించి 24 అవర్స్లో ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. తర్వాత మా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ సార్ అండ్ మా మెట్పల్లి డిఎస్పీ సార్ రాములు సార్ అండ్ సిఐ అండ్ ఇబ్రాహీంపట్నం ఎస్ఐ గారు దీనిపైన స్పందించి వాళ్ళకి 15 డేస్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. 15 డేస్ కౌన్సిలింగ్ ఇచ్చి మా సంఘాన్ని కూర్చోబెట్టి, అరే మీ చేసిన తప్పు ఇది, మంచికైనా చెడుకైనా ఒక్క దగ్గర ఉండమంటే కాదు, చెడుకు మనం చెడు అని చెప్పాలి అని వాళ్ళకు ఎంతో సంధానించినా కానీ 15 డేస్ వరకు వారు మారలేదు. మారపోయేసరికి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయంలో నాకు సహకరించిన మన తెలంగాణ పోలీస్ డీజీపీ సార్, మన ఎస్పీ సార్, సిఐ సార్ అండ్ డిఎస్పీ రాములు సార్కి మా ఇండియన్ ఆర్మీ తరఫున పేరున ధన్యవాదాలు. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇవాళ మా అమ్మకు జరిగిన అన్యాయం, దానికి నేను ఒక పేరు పెట్టాను, ఆపరేషన్ కన్నతల్లి. ఆపరేషన్ సింధూర్ దేశం కోసం, కానీ ఆపరేషన్ కన్నతల్లి మా సైనికుల తల్లి కోసం. కాబట్టి మా అమ్మకు జరిగిన అన్యాయం తెలంగాణలో ఏ ఆడబిడ్డకు జరగకూడదు, ఏ తల్లికి, ఏ భార్యకు ఇటువంటి అన్యాయం జరగకూడదు. ఇవల్ల ఒక సైనిక అధికారినే ఇలా హింసించారంటే ఒక సాధారణంగా పల్లెటూళ్ళలో సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంది? కాబట్టి మన గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని నా మనవి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. ఇలాంటి బుద్ధున్న వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? సమాధానం మన గవర్నమెంట్ చట్టరీత్యానే చర్య మార్చవలసి అవసరం ఉంది కదా. అంటే అరెస్ట్ చేసినంత వాళ్ళ బుద్ధి మారదు. ఇప్పుడు మీరు అరెస్ట్ చేశారు, వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మీ తల్లితో పాటు అలానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చెప్తున్నారు, మీరేమంటారు? దీనికి మేము ఏం చేయలేము. ఎందుకోసం అంటే, మేము మొత్తం యాక్చువల్లీ మా సర్వీస్ ఎలా ఉంటుందంటే ఇండియన్ ఆర్మీలో మేము బ్యాలెన్స్ చేయలేకపోతాం. ఇటు ఇండియన్ ఆర్మీ, అక్కడ మా ఆఫీసర్సు, మా పరిస్థితులు బార్డర్లో ఎలా ఉంటాయో, ఇక్కడ మా ఫ్యామిలీ, మా పిల్లలు, మేము సంవత్సరంగా ఒక నెల రోజులు వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేయలేము. ఇప్పుడు వీళ్ళందరూ నచ్చినప్పుడు వీళ్ళని చూసుకోవాలి, మేము ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళని చూసుకోవాలి, వీళ్ళని మర్యాదలు చేయాలి వీళ్ళందరికీ. అట్లా బ్యాలెన్స్ చేయలేకపోతాం కాబట్టి మా మీద ఈర్షలు కొంచెం పెంచుకుంటారు. వీళ్ళు పెంచుకొని ఇటువంటి సంఘటనలు చేస్తారు. కాబట్టి ఇలా కాకుండా ఒక దేశభక్తి భావన మనసులో పెంచుకొని మాకు రెస్పెక్ట్ ఇవ్వాలని అందరికీ నా మనవి. అంతే. చూస్తున్నాం కదా, ఈ సమాజానికి బుద్ధి ఉండాలి. అంటే సమాజంలో అందరి వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు ఇలాంటి, ఇప్పటికి కూడా కొన్ని ఊళ్ళల్లో ఇలాంటి సంఘాల పేరుతో అనేక వాళ్ళను
ఈరోజు ఆర్మీ ఆఫీసరే కాదు చాలా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం ఊళ్ళల్లో చూస్తాను. అనేక సంఘాల పేరుతో లేకపోతే అక్కడ డబ్బులు వసూలు చేయడము, ఇంకా ఏదో ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి వీళ్ళ సంఘాలు పెట్టి ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు దారుణం, ఎంత మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో మనం ఉండి ఒక ఆర్మీ ఆఫీసర్ అటు సైన్యం కోసం అటు దేశం కోసం కొట్లాడుతూ ఉంటే వాళ్ళ ఉన్నటువంటి కుటుంబానికి మనం ధైర్యం చెప్పి అండగా నిలవాల్సినటువంటి ఈ యొక్క సమాజం ఈరోజు వాళ్ళని వేధిస్తూ ఉంది. ఇప్పటి కూడా చెప్తా ఉన్నారు అధికారి ఏమని చెప్తున్నారంటే, మేము వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి రిమాండ్ చేసినాక కూడా వాళ్ళు బయట మీద బెయిల్కి వచ్చినాక కూడా మా ఫ్యామిలీతో మా తల్లితో మాకు సంబంధించినటువంటి వాళ్ళతో వీళ్ళు అదే శైలిలో మళ్ళీ అదే వ్యవహారంలో ప్రవర్తిస్తూ ఉన్నారు. కనీసం మాతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మమ్మల్ని ఒక మానసిక ఇబ్బందికి గురి చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే సంబంధిత గ్రామం కావచ్చు, సంబంధిత ఏదో కుల సంఘం ఉన్నటువంటి ఆ సంఘము ఆలోచించాల్సిన అవసరం ఉంది. సిఐ ఎస్ఐ అందరూ మీకు కౌన్సిలింగ్ చేసినాక కూడా మీకు ఇంకా బుద్ధి మారకపోతే మీరు సిగ్గు. నిజంగా ఇలాంటివి ఎందుకు, ఒక సైనిక అధికారి కదా, ఆ దేశం కోసం పనిచేస్తుంది కదా, మీరు కూడా మరి ఎందుకు ఇలాంటి వ్యవహారం మీకు కనిపిస్తూ ఉంది? సరే పర్సనల్గా ఏమైనా గ్రడ్జ్ ఉంటే అది తర్వాత విషయం. దేశంలో సైనికుడు పనిచేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబానికి కనీసం ధైర్యం చెప్పే బాధ్యత సొసైటీలో మన పైన ఉంటుంది. సో ఇలాంటి సమాజం మారాలి. మంచి సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాళ్ళని శ్రమించొద్దు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖ కూడా వీళ్ళ మీద కఠినంగా ఉండాలి. ఈరోజు ఆయన వచ్చి రియాక్ట్ అయ్యేంత వరకు పోలీసులు చూడాల్సిన అవసరం లేదు. ముందే రియాక్ట్ అయ్యేది ఉండే ఈ సంఘటన జరగగానే. చూద్దాం ఇంకడైనా మరి సమాజం మారుతుందా లేదా చూడాల్సిందే. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.